ఏంటి అన్నీ ఎట్ట చేసి పని ఏం లేదని పని ఏం లేదు ఏందో. హాయ్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఒక లైక్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అన్ని ఏం చేసేయని ఇక్కడనే ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడు బాగా ఇక్కడ చూపి ఒకసారి చూపి ఇక్కడ చూపి. ఏం చేసింది? ఎక్కడో దాని కింద ఉండాల్సినవి అన్నీ ఇక్కడికి వచ్చినాయి. అది చూడు చేసి గంటలు అన్నీ తీసుకోవడమే. ఇందాడైతే ఈ పెద్ద పళ్ళెం తీసుకొచ్చి ఇల్లు వేయాలంట అన్నం. ఇల్లు ఇక్కడ కూర్చొని ఏయ్ ఆమె అంటుంది. అది నన్ను బెదిరిస్తుంది. మా అమ్మే నన్ను ఇంత మటుకు బెదిరియలే. పూజ సామానం తీసుకొచ్చి పెట్టింది. ఏడు సామానం తీసుకుపోయి ఆ బల్లలో ఇగో ఏడంట ఇగో ఆల్రెడీ పెట్టింది. ఇగో ఇట్ట ఈ అట్ట పెట్లే వేస్తుంది అనమాట. ఇట్లా ఇలా వేస్తుంది అనమాట. చూడు అందరిపైన కాళ్ళు లేపి సాధించిద్ది అనమాట. ఇక కోసం అన్ని దాచుకోవాల్సి వస్తుంది. అన్నీ ఆడ సామానం ఇందాడ మధ్యాహ్నం కూర ఏం లేదని కోడిగుడ్లు, అంగన్వాడీలో కోడిగుడ్లు ఉంటే 2 కోడిగుడ్లు ఇట్లా ఫ్రైలా చేసి గిన్నెలు వేసా. ముక్కలు ఇంత ముక్కలు చేసి గిన్నెలు వేస్తే అది తీసుకుపోయి ఇగో ఈ గిన్నె ఉంది. ఈ గిన్నెలన్నీ లేపి దీని కింద దాచిపెట్టింది. అది పోసేసింది, మొత్తం కింద పోసి రుద్దేసింది. అవన్నీ దుడుచుకోవడం మొత్తం డబుల్ పని. అమ్మ దగ్గర ఇటు పట్టు. హోలా రే హోలా. అయ్యో సహస్రా, మనం టీవీ అట్ట చూస్తాం. సహస్రా ఇటు చూడు, సహస్రా ఇటు చూడు. హోలా రే హోలా నేనే సఫోలా. సహస్రా ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు. సహస్రా ఇటు చూడు. ఇగో మోటు పక్కన మోటు. నా పొట్ట ఖాళీగా ఉంటే గుర్ర ఏమాత్రం పంచాయతీ పనులు. మోటు తట్టిందిరా ఐడియా. రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువ ఇది ఒకటి. ఇంకోటి చింగం. మై నేమ్ ఇస్ చింగం. చట్టానికి న్యాయానికి ధర్మానికి బ్రాండ్ అమ్మేశారా ఏదో అంటున్నాడు. ఇంకోటి నా 20 ఏళ్ళ అనుభవంలో ఇక అంటే వాడు ఇంకేమంటాడు ఒకటి అంటాడు. డాక్టర్ జక్క ఇంకేమంటాడంటే స్నేహితుడా, మిత్రుడా, సహోదరుడా, ఇంకేదంటాడు. చించాన్ హిమవారి ఏమైంది అంటాడు. చించాన్ ఒకటి. ఇంకోటేమో శాఖాల్. నేను పెద్ద మెజిషియన్, మాంత్రికుని, నన్ను చూసి భయపడండి, నా పేరు శాఖాల్. ఇంకోటి అంటాడు. ఇంకొకడు ఎవరు ఉంటాడు. టీవీ ఎట్ట పట్టుకుంది రిమోట్, ఛానల్ మార్చేసిద్ది ఎవరన్నా చూస్తే. అది అయ్యే థియేటర్ శాఖలతో. టీవీ పెట్టమ్మా, టీవీ పెట్టు. రుద్ర బూమ్ చిక్ చిక్ బూమ్. అంతర్ మంతర్ జాదు కలంతర్ రియలిస్టికో. అంతర్ మంతర్ జాదు కలంతర్ రియలిస్టికో. ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి చెప్తా. ఇవన్నీ శాస్త్ర కోసం నేర్చుకున్నాను అనమాట. అది దాని నా వీడియో. ఇగో ఇటు హోలా రే హోలా హోలా. ఇవన్నీ శాస్త్ర ఏడితే రవి దాన్ని నేర్చుకున్నాను అనమాట. మీరేమో తప్పుగా అనుకోకండి. ఇందాడే బయట తీసుకుపోయి అన్నం పెడదాం, తలుపు దగ్గరికి వేస్తే తాడి నుంచి అంటే ఆ గడ్డిలో పాక్కుంటూ పోయి ఆ గేట్ కాడి నుంచి నాకు అస్సలు కనపడలే. నేను బాత్రూమ్లలో ఇట్లా తలుపు లేక ఆ కుర్చీ వెనక ఎక్కుతున్నా, అసలు ఏడ కనపడలే. పోయి గేట్ కాడి నుంచి అమ్మారా అంటుంది అన్నం కోసం. ఆ అన్నం తింటే రోడ్డు మీద పోయి తింటారు అనమాట. అందుకోసం ఆమె బయటికి పోయి ముందే ప్రిపేర్డ్గా నుంచి ఉంది అక్కడ. ఈ లైట్ ఎందుకు కలుగుతుందా అంటే ఇది 0 బల్బ్ అనమాట.
కరెంట్ లేకపోయినా వెలిగిద్ది. బయట మాత్రం కరెంట్ వెళ్ళదు, ఫ్యాన్ పోయింది. ఇక నిద్రపోయింది, కరెంట్ పోయింది. ఒక రోజు తులసమ్మ కాడ దీపం పెడతా, అది ఒక రోజు హఠాత్తు మాయమైపోయింది. అదొక రోజు అయితే హఠాత్తు మాయమైపోయింది. ఏమైందో అనుకుంటే అది తీసపోయి 4-5 కవర్లలో వేసి అది తీసపోయి బయట బల్ల ఉంటుంది అనమాట, బయట బ్లూ బల్ల ఉంటుంది, అలా దాచి పెట్టుకుంది. నేను 9 లేవేమని ఇంకా ఎక్కువ కొనుక్కొచ్చిన, తేరా ఈ కొనుక్కొచ్చినాక బయటికి తీసింది, ఇక్కడ దాచిపెట్టినా అని అప్పుడు చూపెడుతుంది. కరెంట్ వచ్చేసింది. 2 చెంబులు నీళ్ళు. సహస్ర అయితే పండుకుందిగా. టైం అంత 10:30 అయింది. 10 అయింది. 10 పండుకుంది సహస్ర అయితే. ఇక ఇదే పని రోజు మాకు చదువుకోవడం, ఏం పనులతో సరిపోయింది నాకైతే, వేరే పని లేదు. అట్ట కింద ఉన్న డబ్బా తీసుకొచ్చి అన్నీ యాడియో తీసుకొచ్చి ఆడ వేసి అట్ట బయట గిన్నెలు అన్నీ మొత్తం ఇవన్నీ తోమిన గిన్నెలు కాదు, వాళ్ళ కింద సెల్ఫ్గా ఉన్న వాళ్ళ గిన్నెలన్నీ ఇలా వేర్చింది. అవి తోమిన గిన్నెలు అనుకునేది. అవన్నీ తోమేసి వెంటనే సదిరేసిన, అది కాదు అసలు. అది ఎప్పుడో పొద్దున్న తోమినాయి. ఎందో 4 టీ గ్లాసులు ఏమో ఉంటాయి అలా. ఆడ గిన్నెలు, రైస్ కుక్కర్లు అన్నీ ప్లేట్లు మొత్తం తీసుకొచ్చి పడేసింది. అన్నీ ఇలా పడేసింది. ఉల్లిగడ్డలు అయితే ఇక చెప్పక్కర్లే, మా ఇంట్లో ఇల్లు ఉడుకుతా ఉంటే 4-5 బయటకు వస్తూ ఉంటాయి. అట్లనే ఇవన్నీ సరిచేసరికి ఇక మొత్తం ఇల్లు ఉడుచుకొని మొత్తం వేసేసి అయిపోయింది. ఆల్రెడీ ఆడ షాంపూలు వేసింది, వేసాను ఆడ వేసా. అమ్మో తిట్టి ఏడబడేసింది చూడాలి దూరాన్ని. అమ్మో ఇదో ఇదనే చదువుకుంటుంటా కానీ ఇక వేరే పని ఏం చేసేది లేదు. ఏమో పనిలో చేసినవి అన్నీ నేను 2వ మళ్ళీ చేసుకుంటూ రావడమే. తెల్లారు లేవగానే కూర్చుంటుంది ఇక్కడ, మంచిగా ఇక్కడ కూర్చొని కుర్చీలో దోసి ఇక్కడ కూర్చొని ఎక్కటికి లాగిద్ది, ఆ బయటికి ఈ బొమ్మలన్నీ లాగిద్ది. పైన ట్రైన్, ఆ రింగులది, ఆ తోబాత స్టెప్ పడుతుంది. సారీ, అదే తోబాత స్టెప్ అవుతుందా ఏంటిది, అదే కొత్త పాట ఇది వచ్చింది కానీ ఎస్ఎన్న తెరే తోబాత అట్టనే వేసిద్ది అది కూడా డ్యాన్స్. అదేనే ఏమలు వాళ్ళు వాళ్ళేనా, అది ఆ గ్రీన్ కలర్ది వాటి తాడిద్ది. ఇవన్నీ తీసిద్ది, మడత పెట్టినవి అన్నీ తీసి వీకి పాకం పెట్టి మడత పెట్టుకొని చెప్పింది. ఆమె బీకుతుందనే మెయిన్ అసలు ఇది కట్టింది. లేకపోతే మా అన్నీ శుభ్రంగానే ఉంటుంది, మేము మడత పెట్టుకొని ఉంచుకుంటా అన్నీ. ఆ ఊకే లేచిన కానీ చేతులు దొరద పెడతా ఉంది అనమాట, అవి లేకపోతే. అందుకోసమే ఈ కట్టను పెట్టి నేను సదరలేను ఊకే బట్టలు, మస్తు చికాకు బట్టలు. మొన్న అయితే హైలైట్ జోక్ ఏంటంటే, ఈ వాకరు ఇట్లా ఎక్కువ పైకి తీసిస్తే ప్లేస్ ఆక్రమిస్తుందని ఇట్లా మడిచేసి పెట్టినది. దీని మీద కూర్చొని అనుకుంటూ పోతుంది ఏంటో కింద నుంచి తీసి అది వేసిద్ది. పడుకుంది, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇది మీ ఇంట్లో కూడా ఇక్కడ చిన్న పిల్లలు ఉంటే మీ గుడికి ఇదే బాధ వస్తుంది. నాకు అర్థం అవుతుంది, పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందా బాధ అనేసి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే అల్లరి చేస్తారా? చేస్తే కనుక నాకు కూడా కొంచెం కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కొత్త ఛానల్ పెట్టినాం అనమాట, మా విజయ బ్లాగ్స్ అనేసి. మా ఛానల్లో వీడియోలు అయితే మంచిగా ఉంటాయి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.